నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధుసూదన్ శర్మ గారు. సో వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనగానే సార్ మనకు గుర్తొస్తూ ఉంటారు కదా. ఈ రోజు మనకి అంటే ఈ పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు అనేది మనందరికీ తెలుసు. దాని రిలేటెడ్గా మంచి హోమ్ రెమెడీ అంటే న్యాచురల్ పద్ధతులు ఏ విధంగా చేయొచ్చు అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, చాలా మంది దీని రిలేటెడ్ కామెంట్ కూడా చేసినప్పుడు ఐ థాట్ ఓకే, ఒకసారి ఈ రెమెడీ కూడా ట్రై చేస్తే బాగుంటుంది అని. సో దానికి రిలేటెడ్ గా మనం ఎలాంటి ఐటమ్స్ తోటి ఏ విధంగా ప్రిపేర్ చేయబోతున్నాం అనేది మా వ్యూయర్స్ కోసం. షూర్ అమ్మా, షూర్. పెరాలసిస్ సమస్య కామన్ అయిపోయిందమ్మా. సో ఉన్నట్టుండి కుప్పకూలు చేసేటువంటి సమస్య పెరాలసిస్. అవును సార్. సో మగవాళ్ళకు వచ్చిన ఇబ్బంది, ఆడవాళ్ళకు వచ్చిన ఇబ్బంది, సడన్ గా కాలు చేయబడిపోతాయి, మాట పడిపోతుంది, దుర్భరమైనటువంటి జీవితాన్ని గడపాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయమ్మా. వాళ్ళు నిజంగా ఆ సమస్య వచ్చిన తర్వాత సమస్యకు తోడు మానసికంగా కూడా వేదన భరితంగా ఉండి వ్యధ చెందుతూ మానసికంగా చాలా కుంగిపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సో అటువంటి ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఈ పెరాలసిస్. దీన్నే పక్షాఘాతము, పక్షవాతం అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో లక్వా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అమ్మా. ఆధునిక వైద్య విజ్ఞానంలో ఈ యొక్క సమస్యని హెమిప్లీజియా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. ఈ పెరాలసిస్ కి చాలా చక్కటి ఔషధాలు ఉన్నాయమ్మా. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాదాపు ఒక 30 సంవత్సరాలు పైబడే అనేక మంది పేషెంట్స్ మేము వాడి చక్కటి ఫలితాలు పొందిన తర్వాత, ఆ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాతనే మరి మీరు అడిగినటువంటి ఈ ప్రశ్నకు చక్కటి ఆన్సర్ కూడా నేను చెప్పగలుగుతున్నాను. కేవలం 3 పదార్థాలమ్మా. మొట్టమొదటిది శొంఠి, శోధించే శొంఠి. రెండవది నల్ల జీలకర్ర. మూడవది ఒచ తెలుసు కదమ్మా. ఒచ కొమ్ములు పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి పెడుతుంటారు. ఇవన్నీ కూడా మనకు మార్కెట్ లో దొరుకుతాయమ్మా. ఈ 3 పదార్థాలను ఉపయోగించుకొని చక్కటి చూర్ణం తయారు చేసుకొని ఆ చూర్ణాన్ని వాడుకోవడం వల్ల పెరాలసిస్ వ్యాధికి చక్కటి ఫలితం, సమర్థమైనటువంటి రిజల్ట్ కలుగుతుంది. తేనె కూడా అవసరమవుతుంది అనమాట. తేనెతో కలిపి తీసుకుంటాం కాబట్టి తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ యొక్క పౌడర్ ను కాస్త నీళ్ళలో కలిపి కానీ లేకపోతే పాలలో కలిపి కానీ తీసుకోవచ్చు. ఓకే, సో ప్రాసెసింగ్ వీడియో అనేది చూసేద్దాం. శొంఠి చూర్ణం అమ్మా. శొంఠి మనకు ఇంతకుముందు చూపించినట్టు కొమ్మలు, శొంఠి కొమ్మలు మార్కెట్లో దొరుకుతాయి. శొంఠి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. ఈ యొక్క శొంఠి చూర్ణాన్ని ఒక 20 గ్రాములు తీసుకోవాలమ్మా. ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా. మన వాళ్ళు ఈ ఔషధం తయారు చేసుకునేటువంటి వాళ్ళు ఈ విధంగా 20 గ్రామ్స్ ఒక శొంఠి పొడి కలుపుకోవాలన్నమాట. కాబట్టి ఈ శోధించేటువంటి శొంఠిమా. సో శొంఠిలో జింజరాలు, షాగోలు అనేటువంటి అనేక రకాల రసాయన పదార్థాలు మరి బ్లడ్ క్లాట్స్ ను కరిగించేందుకు ఉపయోగపడతాయి. నరాల్లో చైతన్య స్థితిని తీసుకొచ్చేసి నరాలు సమర్థవంతంగా పనిచేసేందుకు, నరాలు దృఢత్వాన్ని కాపాడేందుకు శొంఠి అనేక విధాలుగా ఉపయోగపడుతుందా. బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా చక్కగా ఇంప్రూవ్ చేసేటువంటి అత్యంత సమర్థమైనటువంటి శక్తి ఈ యొక్క శొంఠికి ఉందమ్మా. బ్లడ్ సర్క్యులేషన్ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా అద్భుతంగా బ్లడ్ సర్క్యులేషన్ పెంచేందుకు కూడా ఈ యొక్క శొంఠి పనిచేస్తుంది అనమాట. రెండవ పదార్థంగా నల్ల జీలకర్ర. ఈ నల్ల జీలకర్రని కాస్త వేయించేసేసి పౌడర్గా తయారు చేసుకోవాలమ్మా. కాస్త వేయించేసి చల్లారిన తర్వాత నల్ల జీలకర్రను పౌడర్ లాగా చేసుకుని ఆ యొక్క నల్ల జీలకర్ర పౌడర్ని ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలి. నల్ల జీలకర్ర పౌడర్ని కూడా 20 గ్రామ్స్, శొంఠి చూర్ణం 20 గ్రామ్స్, నల్ల జీలకర్ర పౌడర్ని కూడా అన్ని ఒకటే మోతాదు. ఈ రెండు ముఖ్యంగా 20 గ్రామ్స్ శొంఠి చూర్ణం అయితే నల్ల జీలకర్ర చూర్ణం కూడా 20 గ్రామ్స్. ఈ నల్ల జీలకర్రలు కూడా ఐసోక్వినాలు, ఆ తర్వాత పైరుజాలు అనేటువంటి రసాయన పదార్థాలు ఈ రక్త గడ్డ కట్టేటువంటి తత్వాన్ని తగ్గించడంతో పాటు గడ్డలు ఇలాంటివి ఉంటే రక్తం గడ్డలు గూళ్ళు కట్టినప్పుడు రక్త గడ్డలు కరిగించేందుకు, బ్లడ్ సర్క్యులేషన్ బాగా సమర్థవంతంగా జరిగేందుకు, నరాలలో శక్తిని ఇచ్చేందుకు, నరాల్లో సమర్థవంతమైనటువంటి ఆ యొక్క దృఢత్వాన్ని కలగజేసేందుకు, వెంటనే గుణం పట్టేందుకు కూడా ఈ యొక్క నల్ల జీలకర్ర చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇది పెంచుతుందమ్మా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ నల్ల జీలకర్రకి ఉన్నాయి. ఈ నల్ల జీలకర్రని 20 గ్రామ్స్ తీసుకోవాలి. అదేవిధంగా చివరి పదార్థంగా ఒచమ్మా. ఒచ చూర్ణము మనకి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఒచ చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి అదే తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది. ఒచ చూర్ణాన్ని మాత్రం 40 గ్రాములు తీసుకోవాలమ్మా. మన ప్రేక్షకులు బాగా గుర్తుపెట్టుకోవాలి. 40 గ్రాములు ఒచ చూర్ణం తీసుకోవాలన్నమాట. ఈ 3 పదార్థాలు ఈ విధంగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఈ పక్షవాతం అనేటువంటి సమస్య తగ్గేందుకు అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోయినట్టు అనమాట. ఈ 3 పదార్థాలు కూడా పక్షవాతం ఏ కారణం వల్ల వచ్చినప్పటికీ ఆ కారణాలు అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి సమర్థవంతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు ఈ 3 పదార్థాల్లో
ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం చేత ఇలాంటి పదార్థాన్ని మనం వాడుకోవడం వల్ల సమర్థవంతమైనటువంటి ఫలితాలు కూడా చాలా త్వరగా కలిగేందుకు అవకాశం ఉంటూ ఉంటుందమ్మా. ఆధునిక ఔషధాలు వైద్యులు సూచించిన మేరకు వాడుతూ కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత త్వరగా శీఘ్రంగా సత్వరమే ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇతర ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ తోనే మనం ఆ పెరాలసిస్ సమస్య నుంచి బయటపడేదానికి కూడా అవకాశం ఉంటుంటుంది. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని దీన్ని రోజు వాడుతుండాలమ్మా. ఎలా వాడాలి సార్? మరి దీన్ని ఏ విధంగా వాడాలంటే ఎలా తీసుకోవాలి అంటారు? ఇప్పుడు 80 గ్రాముల ఔషధం రెడీ అయిపోయింది కదమ్మా. 80 గ్రాముల ఔషధము 40 రోజులకు సరిపోతుందమ్మా. మీకు క్యాలిక్యులేషన్ కూడా చెప్తాను చూడండి. మండలం, ఒక మండలానికి ఈ విధంగా తయారు చేసుకుని వాడుకోవాలి. ఈ ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు దీన్ని స్వచ్ఛమైనటువంటి తేనెతో తీసుకోవాలమ్మా. ఎలాగంటే ఒక చిన్న ప్లేట్ కానీ లేకపోతే ఒక తమలపాకు లాంటిది ఏదైనా తమలపాకు కానీ ఇలాంటివి తీసుకొని అందులో ఒక గ్రామ్ అమ్మా. నేను చెప్పాను కదమ్మా 40 రోజులు సరిపోవాలి కాబట్టి 1 గ్రామ్ ఔషధం మాత్రం చాలా శక్తివంతమైనటువంటిది, చాలా పవర్ఫుల్ మెడిసిన్ కాబట్టి మరి 1 గ్రామ్ కంటే ఎక్కువ కూడా వాడుకోకూడదమ్మా. జస్ట్ 1 గ్రామ్ ఈ విధంగా పూటకి ఉదయం 1 గ్రాము, రాత్రి 1 గ్రాము, ఈ విధంగా 1 గ్రామ్ పౌడర్ తీసుకొని ఇందులో తేనెమ్మా, స్వచ్ఛమైనటువంటి తేనెని తగినంత కలుపుకోవాలన్నమాట. ఇంతకుముందే చెప్పినట్టు తేనె వాడకుండాటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కాస్త పాలలో కలిపి కూడా తీసుకోవచ్చమ్మా. లేదంటే కాస్త నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు. లేదంటే ఇదే పొడి నోట్లో వేసుకుని నీళ్ళు కూడా తాగొచ్చమ్మా. ఎలాగైనా వాళ్ళకి ఎలా వీలైతే అలాగా వాడుకుంటే సరిపోతుంది. తేనెతో వాడుకోవడం వల్ల ఫలితాలు కొంచెం త్వరగా వచ్చేదానికి అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి ఈ తేనె కూడా ఈ పెరాలసిస్ అనేటువంటి సమస్య తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు తేనెలో ఉన్నటువంటి అనేక రకాలైన పోషకాంశాలు కూడా ఈ పెరాలసిస్ సమస్యకి చక్కటి ఉపయుక్తకరంగా పనిచేస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఈ తేనెను మనం ఇందులో కలిపి వాడుకోవడం వల్ల మిగతా ఔషధాల యొక్క ప్రభావాన్ని, సమర్థతను, ఆ గుణాలను మరింత రెట్టింపు చేసి మరింత సమర్థవంతంగా, మరింత శీఘ్రంగా, మరింత సత్వరమే వెంటనే పనిచేసేందుకు ఈ తేనె కూడా చాలా సహకారి ఔషధంగా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తేనెను వాడుకుంటే కూడా చాలా చాలా మంచిదమ్మా. చూడండి, బ్రహ్మాండమైనటువంటి ఈ పెరాలసిస్ కు సంబంధించినటువంటి ఔషధం రెడీ అయిపోయింది అనమాట. ఈ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని చప్పరించేసి మింగేసేయాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి చేయాలి, రాత్రి ఒకసారి చేయాలమ్మా. ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా త్వరగా ఫలితం కలుగుతుందమ్మా. ఓకే, సో చూసారు కదా, పెరాలసిస్ తో బాధపడే వాళ్ళకి చాలా చక్కటి ఔషధ గుణాలతో కూడినటువంటి ఈ యొక్క చూర్ణాన్ని తీసుకోవటం వల్ల అంటే తక్షణ ఉపశమనం కాకపోయినా, ఎందుకంటే న్యాచురల్ పద్ధతిలో తీసుకున్నప్పుడు మెల్లమెల్లగా దాని రిజల్ట్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో మరి ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకున్నా. నచ్చితే మీ ఇంట్లో ఎవరైనా ఈ యొక్క బాధతోటి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే, సో ఇలాంటి బాధతోటి ఇబ్బంది పడుతూ ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.